హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ప్రధాన అజెండా ఏంటి? పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న అతుల్ జైన్ నేతృత్వంలో సమావేశం కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్ అథారిటీలో సభ్యులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ నరసింహమూర్తి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కర్నూలులో జరుగుతున్న మంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొంటున్నందున ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు సమావేశానికి హాజరు కాలేదు. తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధుల అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అన్నింటికి మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రెండో డిపిఆర్ కు సంబంధించి ప్రాజెక్ట్ అథారిటీ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా డిజైన్లను ఆమోదించడంతో పాటు ఆ డిపిఆర్ ను ఆమోదిస్తే తదనుగుణంగా నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తే అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు గ్యాప్ కు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటే పనులు మరింత వేగవంతం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో తెలంగాణ కూడా తమకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమకున్న అభ్యంతరాలను మరోమారు లేవనెత్తుంది. ప్రత్యేకించి పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం ఖమ్మం పట్టణంతో పాటు భద్రాచలం పట్టణం సహా మనుగూరు బాలజల ప్లాంట్ సహా ఇతరత్ర వాటికి సంబంధించి ముంపును పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కోరుతుంది. గతంలో తలెత్తిన వరదల సమయంలో ముంపునకు గురైన నేపథ్యంలో అధ్యయనం సమగ్రంగా జరగాలని అంటుంది. సుప్రీంకోర్టు ఎన్జిటి ఉత్తర్వులను కూడా పేర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ముంపు ఏ మేరకు ఉంటుంది, పోలవరం ప్రాజెక్ట్ లో పూర్తి నీటిని నిల్వ చేసినప్పుడు ఆ ముంపు ప్రభావం ఏ మేరకు ఉంటుందో అధ్యయనం చేయాలని కోరుతుంది. ఈ అంశాలన్నింటిపైన ఇవాళ సమావేశంలో చర్చ జరగనుంది. ధన్యవాదాలు రఘువర్ధన్.